మాతృదేవోభవ. నేను మీ డాక్టర్ శ్రీధర్. నా సెల్ నంబర్ 9295909819. ఇప్పుడు మనము ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో మకర రాశి వారికి ఏప్రిల్ నెల 2025 సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ మకర రాశి వారికి ద్వితీయ తృతీయ స్థానాలలో శని భగవాను యొక్క సంచారం జరుగుతోందండి. ద్వితీయ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం శుభప్రదమైన ఫలితాలు ఇవ్వజాలదు. కుటుంబంలో కొంచెం చికాకులు కలిగించటము, ధన విషయంలో కొంచెం ఇబ్బందులు కలిగించటము, మాట విషయంలో కొంచెం కఠినంగా మాట్లాడటం, ఇట్లాంటివన్నీ కూడా ద్వితీయ స్థానంలో శని 16వ తారీఖు వరకు ఉంటారు కాబట్టి ఈ 16 రోజులు ఈ విధమైన ఇబ్బందులు కలగజేస్తూ ఉంటారు. తదుపరి 17వ తారీఖు నుంచి తృతీయ స్థానం అయినటువంటి మీనంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి ఆ 3వ స్థానంలో మాత్రం మీకు మంచి యోగకారకంగా మీకు తయారు చేస్తూ ఉంటారు. ఇంట బయట అన్ని చోట్ల కూడా మీకు అందరు సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. తద్వారా మీ అభివృద్ధిని బాగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికి ఈ శని భగవానుడు మీకు సహకరిస్తాడు. తృతీయంలో ఆ శని భగవాన్ యొక్క సంచారం. ఇక బుధుడు పూర్తిగా నెలంతా కూడా ఇక్కడే తృతీయంలోనే ఉన్నారు. తృతీయంలో బుధుడు యోగించజాలడు, కానీ మధ్యలో వక్రించడం ద్వారా మీకేమవుతుందంటే కొంత అనుకూలత ఉన్నప్పటికీ కొంత ప్రతికూలత కూడా ఉంటుంది. అంచేత దాన్ని మనం బుధుడిని మనం సహాయ సహకారం లేకుండా ఎవరి సహాయం ముందుకు వెళ్లకుండా అడ్డుపడేటువంటి గ్రహాల్లో ఈ బుధుడు ఒకడు. ఇకపోతే తృతీయ స్థానంలో రాహుగ్రహం అద్భుతమైనటువంటి యోగాన్ని ఇస్తుంది. ఇక్కడ మనం చెప్పుకున్నట్టుగా ఇందాక మనకి శని భగవానుడు 17వ తారీఖు నుంచి ఎలా యోగిస్తూ ఉన్నారో అదే విధంగా మనకి ఈ రాహు కూడా అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఇస్తూ ఉన్నారు. అందరి సహాయ సహకారాలతో మీ అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇక రవి అంటే సూర్య భగవానుడి యొక్క గమనం కూడా తృతీయ చతుర్థ తృతీయ స్థానం అంటే మీనరాశిలో 13వ తారీఖు వరకు, తదుపరి మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇక్కడ 13వ తారీఖు వరకు సూర్య భగవానుడు తృతీయంలో ఉన్న కాలం మీకు అనుకూలమైన ఫలితాలన్నీ వస్తూ ఉంటాయి. అందరి సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. ఈ విధమైన ఆరోగ్యం బాగుంటుంది. ఇక చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం కొన్ని సౌకర్యాలు కోల్పోవటమే కాదు, ఆరోగ్య విషయంలో కూడా చిన్నపాటి మార్పులు అంటే కొంచెం జలుబు, దగ్గు, జ్వరము ఇలాంటివి కొన్ని పొడచూపే అవకాశం గోచరిస్తూ ఉన్నది. ఇకపోతే శుక్ర భగవానుడి యొక్క సంచారం కూడా ఇక్కడ మనకు జరుగుతోందండి. ఈయన కూడా తృతీయంలో చాలా చక్కగా యోగిస్తాడు. అందులో ఏ మాత్రము కూడా మీకు అనుమానం లేదండి. మధ్యలో కొంచెం వక్రిస్తున్న కారణంగా ద్వితీయానికి కూడా వస్తారు. ద్వితీయానికి వచ్చినా కూడా 2లో కానీ ద్వితీయంలో కానీ తృతీయంలో కానీ శుక్ర భగవానుడు అత్యంత శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కుటుంబ వ్యవహారాల్లో ద్వితీయంలో ఉన్నప్పుడు, తృతీయంలోకి వచ్చినప్పుడు అందరి సహాయ సహకారాలతో పాటుగా ఆయనకు ఉన్నటువంటి ఈ లలిత కళలకు సంబంధించినటువంటి వాటిలో ఆయన చాలా బాగా మీకు సహకారం అందజేస్తూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడి నుంచి లలిత కళలకు సంబంధించినటువంటి వారికి, టీవీ రంగంలో ఉన్నటువంటి వారికి, సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి లలిత కళల్ని వృత్తిగాను ప్రవృత్తిగా కానీ చేసుకున్నటువంటి వారికి కూడా చాలా సహాయ సహకారాలు అందజేస్తూ ఉంటారు. ఇకపోతే పంచమ స్థానంలో గురు సంచారం జరుగుతుందండి. పంచమ స్థానంలో గురు సంచారం చాలా మంచిది. పిల్లలందరూ చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ సంతానం కోసం ప్రయత్నం చేసేటటువంటి వారికి సంతానం కలిగేటువంటి అవకాశం కూడా, మంచి సంతానం, అది కూడా అందరి సంతానాన్ని సంతానం అనవలసిన పని లేదు, సత్సంతానం అనాలి. ఆ సత్సంతానమే కావాలి ఎవరికైనా కూడా. అటువంటి సత్సంతానం కలిగే అవకాశాన్ని కూడా గురువు మనకి ప్రసాదిస్తూ ఉన్నారు. ఇకపోతే సప్తమంలో కుజుడు. ఈయన సప్తమంలో కుజుడు అనుకూలమైన ఫలితాలు ఇవ్వజాలారండి. కుటుంబంలో కొంచెం భార్యాభర్తల మధ్యన కొంచెం ఎడమొహం పెడమొహంగానో, లేకపోతే మన భావాలు వారికి, లేకపోతే వారి భావాలు మనకి, లేకపోతే మన చేష్టలు వాళ్ళకి, వాళ్ళ చేష్టలు మనకి ఈ కొంచెం ఇబ్బంది కలిగించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అలాగే జాయింట్ వ్యాపారం ఎవరన్నా చేస్తున్నట్టయితే వాళ్ళకి కూడా ఇదే అభిప్రాయాలన్నీ ఉంటాయి. అందుచేత ఈ విధమైన ఫలితాలని సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క
దుష్ప్రభావం అలా జరుగుతూ ఉంటాయి. ఇకపోతే భాగ్యస్థానంలో కేతు చాలా అదే ఇంట్లో విషయాల్లోనూ రిపేర్లు ఏవో రావటము, వాహన విషయాల్లో ఏసీలు లేకపోతే ఏదో ఇంట్లో మనం పనిచేసే వస్తువుల్లో వాషింగ్ మిషన్ ఏదో ఒక ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు. ఆ సుఖాలను కొంచెం మనకు దూరం చేస్తూ ఉంటాడు భాగ్యస్థానంలో ఉన్నటువంటి కేతు. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా గోచార రీత్యా మనకి ఈ మకర రాశి వారికి జరుగుతున్నాయి. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ శని ఒక పాక్షికంగాను, అలాగే రవి ఓ పాక్షికంగాను, ఉమ్, రాహు పూర్తిగాను, శుక్రుడు పూర్తిగాను, బుధుడు పూర్తిగాను, గురువు కూడా పూర్తిగాను, మొత్తం మీద 6 గ్రహాల యొక్క అనుగ్రత ఉన్నది. చాలా బాగుంది వీళ్ళకు కూడా. ఏ పని చెయ్యాలన్నా కూడా వెనకాడవలసిన పని లేదు గోచార రీత్యా. అలా అని చెప్పేసి జాతకాన్ని అతిక్రమించి మాత్రం వెళ్ళవద్దండి. జాతకం మా దగ్గర రాయించుకోవచ్చు, లేదా నిష్ణాత లేని వారి చేత రాయించుకోండి. దానికి ఆ జాతకానికి ఈ గోచారాన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే మంచి ఫలితాలు వస్తాయి. ఎప్పుడు కానీ పెద్ద మొత్తంలో ధనాన్ని వెచ్చించి మనం ఏదైనా చేయాలనుకున్నప్పుడు జాతకం చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏ శుభకార్యం చేయాలన్నా అంచేత ఏది గోచారాన్ని మీదే ఆధారపడి జీవితం అంతా నడవదు. అంచేత జాతకం అనేది ఆ టైము, డేటు, ఏ ఊర్లో పుట్టారు అనేటటువంటివి చాలా చాలా జీవితంలో ఇంపార్టెంట్. ఏదైనా విషయం గురించి మనం పూర్తిగా తెలుసుకోదలుచుకుంటే అంటే జాతకరీత్యా హస్త సాముద్రిక అవన్నీ వేరే కదా, వాటి గురించి మనం మాట్లాడాల్సి పని. అందుచేత మొత్తంగా మనం చెప్పాలి అన్నట్టయితే మకర రాశి వారికి 6 గ్రహాల యొక్క అనుకూలత పుష్కలంగా ఉంది. దాంతో పాటుగా మిగతా గ్రహాల గురించి కూడా నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి. అలాగే 26వ తారీఖున వచ్చే 26వ తారీఖున వచ్చేటటువంటి శ్రీరామనవమి పండుగను కూడా మీరు ఆ దేవుడి దర్శనం చేసుకొని అక్షతలు తీసుకుని తీర్థప్రసాదాలు తీసుకోండి. ఈ సంవత్సరం అంతా మీకు శుభంగా ఉండాలని మనసా వాచ ఆకాంక్షిస్తూ